ఇప్పుడు మన జాతీయ కార్యదర్శి మన ప్రియతమ నాయకుడు మీకు అన్ని విషయాలు వచ్చే సభాముఖంగా అన్ని విషయాలు తెలియజేస్తారు. కాబట్టి ఆయన చెప్పే ప్రతి విషయం అన్ని మీరు జయజయనాలతో ఆయన్ని మన కళ్యాణదుర్గ సమస్యలన్నీ కూడా మీ అభిమానం చాటుకోవాలని కోరుతూ ఇప్పుడు నారా లోకేష్ గారిని ప్రసంగించాల్సిందిగా కోరుచున్నాను. ఆగండి తమ్ముడు, స్పీకర్లు చెక్ చేయి, ఎక్కువ వస్తుంది. తల్లి, నేను ఒక తప్పు చేశా తల్లి. అదేంటంటే పాదయాత్ర, యువగలం పాదయాత్ర నేను కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో చేయకుండా నేను చేసిన అతిపెద్ద పొరపాటు. మీ ఉత్సాహం ఉత్తేజం చూస్తుంటే మళ్ళీ పాదయాత్ర కళ్యాణ్ దుర్గంలో చేయాలనిపిస్తుంది. వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా ఉదయపూర్ నమస్కారాలు. ఉమ్మడి అనంతపూర్ జిల్లా చిందేసింది. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళినా కియా కార్ చూస్తే నాకు గుర్తొచ్చేది అనంతపురం జిల్లా. చిన్న కేశవ స్వామి ఆలయం ఉన్న పుణ్యభూమి ఈ అనంతపురం జిల్లా. రాలిస్తే రత్నాలుగా మార్చే శక్తి ఈ అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది. ఎవరైనా మంచి పని చేస్తే జీవితాంతం గుర్తుపెట్టుకున్న వ్యక్తులు అనంతపూర్ జిల్లా ప్రజలు. అలానే జగన్ లాగా తప్పులు చేస్తే తోలు ఓల్సే శక్తి కూడా అనంతపూర్ జిల్లా ప్రజలకి ఉంది. ఈ రోజు నాకు మంగళగిరి నుంచి ఒక ఫోన్ కాల్ వచ్చింది. అక్కడ మా తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నా ఈరోజు తాడేపల్లిలో ఉన్న చెత్తబుట్టలు అన్నింటిలో పగిలిపోయిన టీవీలు ఉన్నాయన్నా, ఏంటి కారణం అని అడిగాడు. నేను చెప్పిన, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు ఎప్పుడైతే కుదిరిందో తాడేపల్లి కొంపలో అన్ని టీవీలు పగలగొట్టాడు ఈ సైకో జగన్. నార్త్ కొరియా ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక నియంత ఉన్నాడు. అతని పేరు కిమ్. ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక నియంత ఉన్నాడు. అతని పేరు జిమ్. నార్త్ కొరియా నియంత కిమ్ ఏకంగా 17 ప్యాలెస్లు కట్టుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ 6 ప్యాలెస్లు కట్టుకున్నాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ సొంత అన్నని, బాబాయిని లేపేశాడు. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బాబాయిని లేపేశాడు, తల్లి చెల్లి మెడబట్టుకుని బయటకు గెంటేశాడు. నార్త్ కొరియాలో ఉన్న కిమ్ వీడియో గేమ్లు ఆడితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ పబ్జి ఆడతాడు. నార్త్ కొరియాలో ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడిన ప్రజల్ని దాదాపు 340 మందిని చంపేశాడు. వేలాది మంది జైలుకు పంపించాడు. మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ బడుగు బలహీన వర్గాల్ని వేధించి వేలాది మందిని జైలుకు పంపించాడు. మనందరం చూసాం, ఒక దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఎలా వేధించి చంపేశారు. అంతెందుకు, వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్న అంగన్వాడీ టీచర్ని కొట్టి జైలుకు పంపించిన వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర నియంత జిమ్. ఇంకా అంతేకాదు, నార్త్ కొరియాలో ఏకంగా తన చుట్టూ ఉన్న వాళ్ళకి పెద్ద పెద్ద భవనాలు కడతాడు. అక్కడ ఉన్న కిమ్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిమ్ ఏకంగా సలహాదారులకి కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేసి అప్పగిస్తాడు. ఇప్పుడు అడుగుతున్న ప్రజల్ని, ఈ జిమ్ ఎవరో అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? ఈ జిమ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. ఇది నేను చెప్తాం కాదు తల్లి, డిస్కవరీ యాప్ డౌన్లోడ్ చేయండి.
ఆ యాప్కి వెళ్ళి ఎతకండి. ఆ యాప్ లోపల నార్త్ కొరియా డార్క్ సీక్రెట్స్ అని కొడితే కిమ్ చేసే ఏదో పనులన్నీ బయటకు వస్తాయి. అది 3 రోజుల క్రితం నేను చూసిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఏకైక వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. ఈ సభా వేదికగా జగన్కు ఒక సవాల్ వేయాలనుకుంటున్నా, ప్రజల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సవాల్ ఏమంటారా? అయ్యా సైకో జగన్, టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, బూమ్ బూమ్ షాప్ దగ్గరికి వెళ్దాం. నీ సాక్షి పేపర్, సాక్షి ఛానల్ తీసుకురా. ఏమా సాక్షి వచ్చాడా? రాలేదా? ఎందుకు భయపడుతున్నాడు? వాళ్ళకి కొట్టాం కదా, గౌరవంగా టీ కాఫీ ఇచ్చి పంపిస్తాం కదా. ఫోన్లే రాలేదు కానీ షాప్ దగ్గర రండి. ప్రజలు మీ ప్రభుత్వం గురించి ఏమనుకుంటున్నారో అక్కడ వింటే గ్యారెంటీగా ఈ సైకో జగన్ పారిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే సభాముఖంగా అడుగుతున్నా, జగన్ సిద్ధమా? వస్తావా? ఇప్పుడు ప్రజలను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. జగన్ రోజు ఏమి తాగుతాడు? వినాలా? జగన్ రోజు ఏమి తాగుతాడు చెప్పని బ్రదర్. అరే ఆప్షన్లు ఏమని? మొదటి ఆప్షన్ బూమ్ బూమ్, రెండో ఆప్షన్ ఆంధ్ర గోల్డ్, మూడో ఆప్షన్ ప్రెసిడెంట్ మెడల్, నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. రోజు జగన్ ఏం తాగుతాడు? చేతులెత్తి చూపించండి. నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం. పాపం రోజు తాగే మందు బాబు దగ్గర నుంచి జే ట్యాక్స్ ఎంతో తెలుసా? క్వార్టర్ బాటిల్ మీద జే ట్యాక్స్ ఎంతో తెలుసా? 25 రూపాయలు. అంటే నెలకి 700 రూపాయలు, 750 రూపాయలు, ఏడాదికి 9,000 రూపాయలు, 5 సంవత్సరాలు 45,000 రూపాయలు పేద ప్రజల నుంచి వసూలు చేస్తున్నాడు ఈ సైకో జగన్. ఒక మాటలో చెప్పాలంటే ఒక చేతి నుంచి 10 రూపాయలు ఇచ్చి ఇంకో చేతి నుంచి 100 రూపాయలు లాగేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. నేను అనకాపల్లిలో పాదయాత్ర చేసినప్పుడు ఒక తల్లి వచ్చి కలిసింది. 3 క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చి నాకు చూపించింది. అప్పుడు ఆ తల్లిని అడిగిన, ఎందుకు తల్లి క్వార్టర్ బాటిల్ తీసుకొచ్చాను? ఆనాడు చెప్పింది, గత కొన్ని సంవత్సరాలుగా ఈ పనికిమాల ముందు మా ఇంట్లో వాళ్ళు తాగారు, 3 చనిపోయారు, అది గుర్తుగా 3 బాటిల్ తీసుకొచ్చి మీకు చూపిస్తున్నా అన్నాను. ఆ తల్లి చెప్పింది, ఏకంగా ఈ క్వార్టర్ బాటిల్ విషయం కన్నా చాలా ప్రమాదం అని. అప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ టెస్టింగ్ పంపించే తల్లి, ల్యాబ్ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? పంట పొలాల్లో పురుగు మందు కొడితే పురుగులు సస్తే లేదో తెలియదు, కానీ ఈ క్వార్టర్ బాటిల్ ముందు కొడితే పంట పొలాల పురుగులన్నీ పారిపోతాయని చెప్పే పరిస్థితి. ఈ జగన్ని చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తున్నాడు. ఏంటది? కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్. తల్లి ఆయనకి 2 బటన్లు ఉంటాయి తల్లి. ఒకటి మీకు కంపడే బుల్లుగు బటన్, కానీ బల్ల కింద ఎర్ర బటన్ ఉంటుంది తల్లి, ఈ రంగు ఎర్ర. బులుగు బటన్ నొక్కుతాడు, అకౌంట్లో 10 రూపాయలు పడుతుంది తల్లి. ఎర్ర బటన్ నొక్కుతాడు, అకౌంట్ నుండి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి. ఎలా పోతుందో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 9 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు, చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి, నిత్యావసర సరుకుల ధరలు పెంచి, క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి, ఇంకా కటింగ్ మాస్టర్ అన్నా కదా, ఫిట్టింగ్ అయిపోయింది, కటింగ్ వస్తున్నా. కటింగ్ మాస్టర్ అన్నా కదా తల్లి. అన్న క్యాంటీన్ కట్, పండగలకి ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుక కట్, స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్, విదేశీ విద్య కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. తల్లి, మీరు పడుతున్న కష్టాలు పాదయాత్రలు నేను చూసా. 3132 కిలోమీటర్లు నేను నడిచా. మీరు పడుతున్న కష్టాలు చూసిన తర్వాత పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 హామీ ఇచ్చారు. మొదటి హామీ, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చే వరకు
నిరుద్యోగ యువకులకి ప్రతి నెల 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా మన ప్రభుత్వం ఇస్తుంది. రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా 15,000 రూపాయలు వేస్తాం. అంటే ఒక బిడ్డ ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 రూపాయలు మీ అకౌంట్లో మన ప్రభుత్వం వేయబోతుంది. ఇంకా ప్రతి రైతుకి ప్రతి ఏడా ఆర్థిక సాయం కింద 20,000 రూపాయలు అందిస్తాం. అంతేకాదు ప్రతి ఇంటికి ఉచితంగా ప్రతి ఏడా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తాం. సంవత్సరానికి 18,000. 5 సంవత్సరాలు మీ అకౌంట్లో 90,000 రూపాయలు జమ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా 6వ హామీ ఏంటమ్మా? 6 ఏంటి? మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. నేను ఈరోజు జగన్ని సూటిగా ప్రశ్నిస్తున్నా. గత 5 సంవత్సరాలుగా మా బీసీలకి నువ్వు పీకిందేంటి, పొడిచిందేంటి? ఎప్పుడు లేని విధంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు. 300 బీసీలని చంపేశారు. ఒక అమర్నాథ్ గౌడ్, నందం సుబ్బయ్య గారు, అదేవిధంగా జాలయ్య గారిని చంపేసింది ఈ ప్రభుత్వం. బీసీలకి రావాల్సిన అనేక నిధులు కూడా పక్కదారి మళ్లించేసింది ఈ ప్రభుత్వం. ఆదరణ పథకం రద్దు చేసింది. బీసీ సప్లైను రద్దు చేసింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఏకంగా బీసీ సోదరులకి స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా 10% రిజర్వేషన్ తగ్గించింది ఈ ప్రభుత్వం. బీసీ సోదరులు పడుతున్న కష్టాలు మేము చూసాం. అందుకే పవన్ అన్న, చంద్రబాబు గారు కలిసి జై హో బీసీ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో బీసీల కోసం ఒక ప్రత్యేక డిక్లరేషన్ మనం ఇచ్చడం జరిగింది. దాంట్లో మొదటి హామీ, తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 50 ఏళ్ళకే బీసీలకి ప్రతి నెల 4,000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. బీసీల కోసం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరహా ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తాం. బీసీ సప్లాన్ ద్వారా 5 సంవత్సరాల్లో 1,50,000 కోట్లు బీసీల కోసం ఖర్చు పెడతాం. మన పిల్లలకు ఉపాధి కల్పించేదానికి 5 సంవత్సరాల్లో 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. ఆదరణ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెరుగైన పనిముట్లు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా బీసీ సోదరులకి చంద్రన బీమా 10 లక్షలు అందజేస్తాం. బీసీ సోదరుల ఇంట్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక కింద 1,00,000 రూపాయలు కూడా మన ప్రభుత్వం ఇస్తుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. నా పాదయాత్రలో బీసీ సోదరులు కలిశారు. వాళ్ళందరూ పదే ఒక మాట చెప్పారు. అన్న, 6 నెలలకు ఒకసారి మేము వెళ్ళి బీసీ సర్టిఫికెట్ని రెన్యువల్ చేసుకోవాలి, దానివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని చెప్పారు. అందుకే మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే బీసీలకి పర్మనెంట్ కాస్ట్ సర్టిఫికేట్ కూడా అందజేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా పెండింగ్ లో ఉన్న బీసీ భవనాలన్నీ పూర్తి చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తమ్ముడు 2 నిమిషాలు ఓపిక పట్టాలా, 2 నిమిషాలు. అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. అనంతపురం జిల్లా ప్రజలు మా కుటుంబాన్ని ఆశీర్వదించారు, దీవించారు. ఆనాడు అన్న విశ్వవిఖ్యాత నర సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ గడ్డపైన గెలిపించి ముఖ్యమంత్రిగా పంపించింది అనంతపురం జిల్లా. నా మావయ్య నందమూరి హరికృష్ణ గారిని కూడా శాసనసభకి పంపించింది ఈ గడ్డ, అనంతపూర్ గడ్డ. ఇంకొక మావయ్య మీ అందరి బాలయ్య, నా ఒక్కడికే ముద్దుల మావయ్య. ముద్దుల మావయ్యని కూడా 2 సార్లు ఈ గడ్డ గెలిపించి
శాసనసభకు పంపించింది. మేము ఎంత చేసినా మీ రుణం తీర్చుకోలేమని ఈ సభాముఖంగా అనంతపూర్ ప్రజలకి తెలుపుతున్నాం. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో డబల్ ప్రేమతో జిల్లాని అభివృద్ధి చేశాం. కరూరు జిల్లాకి ఏకంగా కార్లు పండించే పరిశ్రమలు తీసుకొచ్చి 50,000 మందికి ఉద్యోగాలు కల్పించింది తెలుగుదేశం ప్రభుత్వం. ఆ 5 సంవత్సరాల్లో 1,30,000 మంది రైతులకి 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ కూడా అందజేశాం. అనంతపురాన్ని హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దాం. అరటి రైతు ఆదాయాన్ని రెట్టింపు చేశాం. అంతెందుకు ఆనాడు కరువు 1 సంవత్సరం వస్తే 2,000 కోట్ల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ నేరుగా రైతుల అకౌంట్లో వేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, ఆసుపత్రులు కానివ్వండి, సాగు నీతి పథకాలన్నీ ఏర్పాటు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ మీరేం చేశారు? పాలిచ్చే ఆ వద్దని తన్నే దున్నపోతు ప్రభుత్వాన్ని గెలిపించారు. అనంతపూర్ ప్రజలందరూ ఆలోచించాలి. ప్రిజనరీ జగన్కి విజనరీ బాబు గారి మధ్యలో ఉన్న తేడా. బాబు గారు ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాల తర్వాత 600 ఎకరాలు భూసేకరణ చేసి 2 సంవత్సరాల్లో కియా తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగాలు ఉపాధి కల్పించాడు. కానీ ఈ ప్రిజనరీ జగన్ ఏం చేశాడో మీ అందరు గుర్తు చేస్తున్నాం. ఆనాడు తండ్రిని అడ్డంగా పెట్టుకుని ఏకంగా లేపాక్షి నాలెడ్జ్ హబ్ పేరుతో 8,844 ఎకరాలు కొట్టేశాడు. సైన్స్ సిటీ పేరుతో ఇంకొక 8,000 ఎకరాలు తీసుకున్నాడు. అంటే సుమారుగా 17,000 ఎకరాలు ఈ కుటుంబం తీసుకుంటే నేను అనంతపూర్ ప్రజలు అడుగుతున్నా, కళ్యాణదుర్గం ప్రజలు అడుగుతున్నా, ఒక్క పరిశ్రమను తీసుకొచ్చారా? ఒక్కరికైనా ఉద్యోగం కల్పించారా? ఒక్కరికైనా ఉపాధి కల్పించారా? తల్లి మీరు లక్షలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివించారు, చెమటోర్చి కష్టపడి పిల్లల్ని చదివించారు. ఈ రోజు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. 2 నెలలు ఓపిక పట్టు తల్లి, మన ప్రభుత్వం వస్తుంది. ఆ భూములు మనం తీసుకుని పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకా మన కళ్యాణదుర్గం నియోజకవర్గం గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆనాడు అభివృద్ధి చేశాం. హనుమంతరాయ్ చౌదరి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసింది తెలుగుదేశం పార్టీ. పెద్ద నాయకత్వంలో సీసీ రోడ్లు కానివ్వండి, బీటీ రోడ్లు కానివ్వండి, పంచాయతీ భవనాలు, అంగన్వాడీ భవనాలు, తాగునీటి ప్రాజెక్టులు అనేక పనులు ప్రారంభించాం. ఆనాడు జీడిపల్లి భైరవంతిప్ప ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులు కూడా ప్రారంభించాం. ఏకంగా కళ్యాణదుర్గం పట్టణం కోసం 50 పడకల హాస్పిటల్ కూడా ఆనాడు మన ప్రభుత్వం శాంక్షన్ చేసింది. అనంతపురం కళ్యాణదుర్గం రోడ్డు కూడా ఆనాడు పూర్తి చేసింది తెలుగుదేశం పార్టీ. మార్కెట్ యార్డ్ కట్టాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఏకంగా డిగ్రీ కళాశాల కూడా ఆనాడు తీసుకొస్తాం జరిగింది. రైతులందరూ ఆలోచించాలా, మీరు ఒక్క చిట్క వేస్తే ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తుకుంటా వచ్చేది. ఈ ఒక్క నియోజకవర్గంలో 700 కొత్త ట్రాన్స్ఫార్మర్లు తీసుకొచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. కానీ ఏమైంది? ఇక్కడ ఒక తన్నే దున్నపోతు ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ శాసన సభ్యురాలుగా ఉషా శ్రీచరణ్ గారు వస్తాం జరిగింది. ఈ సభాముఖంగా అడుగుతున్నా, ఆమె ఏమైనా నియోజకవర్గం చేసిందా తల్లి? చేసిందమ్మా. మీ ధనాన్ని దొబ్బేసింది తల్లి. రూపాయి వడ్డీతో సహా వసూలు చేసింది తల్లి. ఏకంగా చెరువుల్ని కబ్జా చేసింది. ఇప్పుడు 250 ఎకరాలు ఒక రిసార్ట్ కూడా కట్టింది తల్లి. మీరు తిరిగి వెళ్ళేటప్పుడు, మీరు తిరిగి ఊర్లకు వెళ్ళేటప్పుడు ఒక తెల్ల కలర్ బంగ్లా కనపడుతుంది. దాని ముందర 2 కానిస్టేబుల్స్ ఉంటారు. ఆ బంగ్లా ఆ తల్లిది. చూడండి, మీ డబ్బు పెట్టి ఎలాంటి ఇల్లు ఆ తల్లి కట్టుకుందో ఒక్కసారి ఆలోచించమంటున్నాం. అంతేకాదు, సెంటు స్థలాల పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారు. ఏకంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కర్ణాటక నుంచి మద్యం తీసుకొచ్చి పెద్ద ఎత్తున మన నియోజకవర్గంలో అమ్ముతాం కూడా
మనం చూసాం. ఇప్పుడు జగన్ గారికి అర్థమైంది ఈ తల్లి ఇక్కడ పనికిరాదని. ఆ తల్లి ఇక్కడ చెత్తని జగన్ తేల్చి చెప్పేశాడు. అమ్మ ఆలోచించండి, మన ఇంటి చెత్తని తీసుకెళ్లి పక్కనోడు ఇంటి ముందలేస్తే బంగారం అవుతుందా? అవుతుందా బంగారం? అలాంటిది ఆ తల్లిని వేరే నియోజకవర్గం తీసుకెళ్లి బంగారం బంగారం అంటున్నారు. ఇక్కడ ఒక ఎంపీ గారిని తీసుకొచ్చారు. ఏంటో ఆయన పేరు? ఈయన జిప్ మంత్రియా వేరే మంత్రియా? క్షమించాలి, జిప్ ఎంపీనా? జిప్ తీసిన ఎంపీనా వేరే ఎంపీనా? అసలు మన జిల్లా పరువేది చేశారు ఇక్కడ ఉన్న ఎంపీలు. నేను అడుగుతున్నా ఈ సభ సాక్షిగా, రంగయ్య గారికి ప్రశ్నిస్తున్నా, ఎంపీగా మీరు అసలు ఏనాడైనా రాష్ట్రం గురించి అడిగారా? పార్లమెంట్ లో ఒక ప్రాజెక్ట్ అన్నా తీసుకొచ్చారా? ఒకరి జీవితం అన్నా మీరు మార్చారా? ఏ అర్హతతో ఈరోజు వచ్చి కళ్యాణ దుర్గం ప్రజలు ఓటు మీరు అడుగుతున్నారు? మీకు దమ్ము ధైర్యం ఉంటే వెళ్ళి ఆనాడు జగన్ ఇచ్చిన హామీలన్నీ అడగండి. అప్పుడు వచ్చి మా ఓట్లు అడగండి. ఈ సభాముఖంగా రంగయ్య గారికి నేను తెలుపుతున్నా. తల్లి ఎంపీగా పనికిరాని వ్యక్తి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పనిచేయని వ్యక్తి ఇంకొక నియోజకవర్గంకి వెళ్ళి ఎమ్మెల్యేగా పనికొస్తాడా? తల్లి ఇక్కడ 100 కోట్లు దొబ్బింది, వేరే నియోజకవర్గంకి వెళ్ళి ఇప్పుడు 1000 కోట్లు దొబ్బేదానికి సిద్ధపడుతుంది. అలాంటి వాళ్ళకి మనం ఓటేస్తామా? అలాంటి వాళ్ళని మనం గెలిపిస్తామా? అందుకే తల్లి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ బలపరిచిన అభ్యర్థి సురేంద్ర గారిని భారీ మెజార్టీతో గెలిపించి శాసనసభకి పంపించాలని కోరుతున్నా. అన్నని గెలిపించి పంపించండి. టొమాటో రైతుల్ని ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటాం. జీడిపల్లి బీటీపీ ప్రాజెక్ట్ బ్రాంచ్ కెనాల్ పనులని యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. మన నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకొచ్చి లోకల్ యువతకి ఉద్యోగాలు కల్పించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. ఇంకా జీడిపల్లి కెనాల్ నుంచి తమ్ముడు రాజేష్ కూడా అడిగాడు, 114 చెరువులకి నీళ్ళు అందించాలని. ఓపిక పట్టు తమ్ముడు, మన ప్రభుత్వం ఏర్పడిన మొదటి 2 సంవత్సరాల్లో ఆ కాలువలన్నిటికీ నీళ్లు మనం అందిస్తాం. ఇంకో పక్కన అంబేద్కర్ భవనం కూడా కావాలని కోరారు, అది మేము పూర్తి చేస్తాం. భైరతిప్ప కెనాల్ పనులకి రైతులు వాళ్ళ భూములు ఇచ్చారు, వాళ్ళకి నష్టపరిహారం అందలేదు, వాళ్ళకి న్యాయం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. భైరవతిప్ప ప్రాజెక్టును కూడా యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని నేను హామీ ఇస్తున్నాం. ఇంకా కార్యకర్తల పైన అనేక కేసులు పెట్టారు. తల్లికి రోజు లేస్తే అదే పని. అమ్మ మీకు తెలియదు, మా కార్యకర్తల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి చిత్తక బాధే సమయంలో కొంతమంది పోలీస్ సోదరులు రికార్డింగ్లు తీశారు. ఆ రికార్డింగ్లు ఇక్కడున్న శాసన సభ్యురాలకు పంపిస్తే ఆమె నవ్వుకునేదంట. 2 నెలలు ఓపిక పట్టండి, 2 నెలలు ఓపిక పట్టండి. వడ్డీతో సహా ప్రతిదీ చెల్లించే బాధ్యత నేను తీసుకుంటా. తెలుగుదేశం పార్టీ బలం, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పార్టీ మారి వెళ్ళినా ఆ పసుపు జెండాకి అండగా నిలబడేది కార్యకర్తలు. అన్న విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తంలో పార్టీ ప్రారంభించారో నాకు తెలియదు, కానీ ఆ పసుపు జెండా చూస్తేనే మనకు ఒక నూతన ఉత్సాహం. వైకాపా నాయకులకి, కార్యకర్తలకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి, కానీ మనకి మన నాయకుడు పిలుపు, రా రా కదలి రా అంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. నాకు అక్క చెల్లెలు లేరు, అన్న తమ్ముడు లేరు, కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు, అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. ప్రతి కార్యకర్తని నా గుండెల్లో పెట్టుకుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా కార్యకర్తలకు హామీ ఇస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో మన పైన అనేక కేసులు పెట్టారు, నా పైన కూడా 22 కేసులు పెట్టారు. తల్లి నన్ను ఇప్పటికీ
ఏడు సార్లు పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తల్లి. పోలీస్ స్టేషన్ ఇప్పుడు అత్తగారు ఇల్లాగా అయిపోయింది తల్లి. నా పైన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు, నా పైన ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. ఆనాడే చెప్పా జగన్ కి, ఈ లోకేష్ తగ్గేదే లేదు. చంద్రబాబు నాయుడు గారిని తప్పు కేసు పెట్టి 53 రోజులు రాజమండ్రి జైల్లో బంధించారు. ఒక పులిలాగా ఆయన బయటికి వచ్చారు. బాబు గారు చెప్పారు, బామలకే భయపడిన కుటుంబం మాది, నువ్వు పెట్టే చిల్లర కేసుకి మేం భయపడతామా జగన్? ఏ అధికారులు అయితే చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో, ఏ వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించమని ఇబ్బంది పెట్టారో వాళ్ళందరి పేర్లు ఈ ఎర్ర బుక్ లో ఉన్నాయి. నేను వదిలిపెట్టను. జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలుకి పంపించే బాధ్యత కూడా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. తల్లి, ఈ బుక్ పైన కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఈ బుక్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది తల్లి. పదే చెప్తున్నారు, లోకేష్ ఊరూరు తిరుగుతున్నాడు, ఎర్ర బుక్ చూపిస్తున్నారు, మాకు ఉచ్చబడుతుంది, అందుకే లోకేష్ ని అరెస్ట్ చేయాలి, మాకు పర్మిషన్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు తల్లి. నేను చెప్తున్నా జగన్ కి, రా ఇక్కడనే ఉన్నా కళ్యాణదుర్గంలో, ఏనాడు తప్పు చేయాల, నిప్పుల్లాగా బతికిన వ్యక్తి. నేను తప్పు చేస్తుంటే ప్రజల ముందర పెట్టి నన్ను అరెస్ట్ చేయమని ఈ సభాముఖంగా సవాల్ ఇస్తున్నాం. బాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాకు ఫోన్ చేసిన మొదటి వ్యక్తి పవన్ అన్న. ఆనాడు ఆయన ఒకటే చెప్పాడు, మీరు ముందరికెళ్ళండి, భయపడద్దు, నీకు నేను అన్నగా నిలబడతానని చెప్పారు. ఆనాడు పవన్ అన్న ప్రత్యేక విమానంలో రావాలనుకుంటే ప్రభుత్వం పర్మిషన్ క్యాన్సిల్ చేసింది. ఏకంగా రోడ్డు మార్గంలో రావాలంటే 3 గంటల సేపు బార్డర్లో ఆపింది. ఆనాడే పవన్ అన్న నిర్ణయించుకున్నాడు, తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా ఈ సైకో జగన్ ని తరిమి కొడదామని. అందుకే ఆయన బాగా చెప్పాడు. ఏంటది? హలో ఏపీ, హలో ఏపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. జన సైనికులకి పసుపు సైన్యానికి పిలిపిస్తున్నాం. జన సైనికుల పేరుతో పసుపు సైన్యాన్ని తిడుతూ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి. ఇంకొక పక్కన పసుపు సైన్యం పేరుతో జన సైనికులకి తిడుతూ ఏకంగా ఈ పేటీఎం బ్యాచ్ పోస్టులు పెడుతున్నాయి. మనందరం అప్రమత్తంగా ఉండాలా. మన నినాదం ఒకటే, ఏంటది? సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఈరోజు